హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీలో సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే మేనిఫెస్టో అనేది అయితే రిలీజ్ చేశారండి. ఈ యొక్క మేనిఫెస్టోకి సంబంధించి మహిళలకు, రైతులకు, విద్యార్థులకు సంబంధించి శుభవార్త అయితే అందించడం జరిగింది. మరి ఈ యొక్క మేనిఫెస్టోలో ఏ టాపిక్స్ అనేది తెచ్చారో, దీనికి సంబంధించిన అమౌంట్ ఏంటి, దీనికి సంబంధించిన పథకాలకు సంబంధించి ఏ పథకానికి సంబంధించి అమౌంట్ అనేది పెంచారు, ఏ పథకానికి సంబంధించి అమల్లోకి తీసుకురావడం జరుగుతుంది అనేది అయితే కూడా పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాము. వీడియో అయితే కంపల్సరీగా ఎండ్ వరకు అయితే చూడండి. చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ కనిపిస్తుంది, అందులో ఆల్ అని సెలెక్ట్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపం అయితే రావడం జరుగుతుంది. అలాగే ఈ యొక్క వీడియో అనేది అయితే మీకు యూస్ఫుల్ అని తెలిస్తే కనుక కంపల్సరీగా వీడియో అయితే లైక్ చేయండి. అలాగే ఈ యొక్క వీడియోకి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లు అయితే కంపల్సరీగా తెలియజేయండి. ఇక టాపిక్లోకి అయితే వెళ్ళిపోదామండి. మనకు వైఎస్ఆర్ సంబంధించి కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే వైఎస్ఆర్ పార్టీకి సంబంధించి మేనిఫెస్టో అయితే రిలీజ్ చేశారండి. ఈ యొక్క మేనిఫెస్టోకి సంబంధించి చూసుకున్నట్టయితే పథకాల వారీగా అయితే కూడా మహిళలకు, రైతులకు, విద్యార్థులకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. ఈ యొక్క పథకాలకు సంబంధించి వింటే కనుక గుడ్ న్యూస్ అనేది అయితే చెప్పుకోవచ్చు. సో మొదటిగా చూసుకున్నట్టయితే అండి, పేద మహిళలకు సంబంధించి అన్ని కులాల మహిళలకు సంబంధించి, అంటే పేద మహిళలు ఎవరైతే ఉంటారో, అన్ని కులాలకు సంబంధించిన మహిళలు ఎవరైతే ఉంటారో వారికి ప్రతి నెల 3,000 రూపాయలు అయితే ఇస్తామని అయితే చెప్పడం జరిగిందండి. మరి ఈ యొక్క 3,000 రూపాయలు అనేది ఇవ్వాలి అంటే కంపల్సరిగా రేషన్ కార్డు ఉండాలి, ఆధార్ కార్డు ఉండాలి, బ్యాంక్ అకౌంట్ అయితే ఉండాలి. మరి ఈ యొక్క 3,000 రూపాయలు అనేది అయితే కేవలం మహిళలు, అంటే ఇంటికి ఎవరైతే ఉంటారో మహిళలు, వారిలో అంటే ఎంతమంది ఉన్నప్పటికీ కూడా అందులో ఒక్క మహిళకు మాత్రమే ఈ యొక్క 3,000 రూపాయలు అనేది అయితే కూడా ఇస్తామని అయితే కూడా చెప్పడం జరిగిందండి. సో ఇక డ్వాక్రా రుణమాఫీకి సంబంధించి అండి, డ్వాక్రా మహిళలకు సంబంధించి రుణమాఫీకి సంబంధించి మనకు దాదాపుగా 12,000, అంటే ఒక్కొక్క గ్రూప్కి 12,000, ఒక్కొక్క మెంబర్కి వచ్చేసి 12,500 వరకు వస్తుంది కదా. అందులో భాగంగా 1,20,000 వరకు, 1,00,000 నుండి 1,20,000 వరకు అయితే వస్తుంది కదా. సో ఇప్పుడైతే మనకు ఆ యొక్క 1,20,000 నుండి 2 లక్షల వరకు అయితే పెంచామని అయితే చెప్పడం జరిగిందండి. సో అందులో భాగంగా మనకు చూసుకున్నట్టయితే, అంటే రుణం అయితే ఎక్కువ తీసుకోవచ్చు, దానికి సంబంధించి అమౌంట్ అయితే 2 లక్షల వరకు రుణమాఫీ అయితే కూడా చేస్తామని అయితే చెప్పడం జరిగిందండి. సో ఇక మూడో అప్డేట్ చూసుకున్నట్టయితే, ఈ యొక్క మహిళలకు సంబంధించి ఏపీలో ప్రభుత్వం, అంటే ఏపీలో మహిళలకు సంబంధించి చూసుకున్నట్టయితే ఎవరైతే ఉంటారో వారందరికీ ఫ్రీ బస్ అయితే కేటాయిస్తామని అయితే కూడా చెప్పడం జరిగిందండి. సో మనకు తెలంగాణలో, కర్ణాటకలో ఏ విధంగా ఫ్రీ బస్ అనేది నిర్వహించారో అదేవిధంగా ఏపీలో కూడా నిర్వహిస్తామని అయితే కూడా చెప్పడం జరిగిందండి. ఇక నాలుగో అప్డేట్ చూసుకున్నట్టయితే రైతు రుణమాఫీ అండి. రైతు రుణమాఫీకి సంబంధించి దాదాపుగా మనకు 2 లక్షల వరకు నేరుగా వారి ఖాతాలో అయితే జమ చేస్తామని అయితే చెప్పడం జరిగింది. అంటే ఇప్పుడు ఇన్పుట్ సబ్సిడీ కానీ, ఉచిత కరెంట్ కానీ, ఇలా రైతులకు సంబంధించి అయితే కూడా స్కీమ్స్ అనేది ఉన్నాయి కదా. అందులో భాగంగా మనకు దాదాపు చూసుకున్నట్టయితే 1,00,000 నుండి 1,50,000 వరకే అయితే కూడా రుణమాఫీ అయితే కూడా ఉచిత కరెంటు కానీ, ఇలా సబ్సిడీ రూపంలో కానీ పొందుతున్నారు కదా. అందులో భాగంగా మనకు 1,50,000 నుండి, అంటే మీకు ఇప్పుడు ఎంత వచ్చినప్పటికీ కూడా ఇప్పుడు మనకు మేనిఫెస్టోలో చేర్చిన అప్డేట్ చూసుకున్నట్టయితే రైతు రుణమాఫీకి సంబంధించి 2 లక్షల రూపాయలు అయితే కూడా నేరుగా రైతుల ఖాతాలోనే వేస్తామని అయితే కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా మనకు రైతు భరోసాకు సంబంధించి 13,500 రూపాయలు అనేది అయితే ఏపీ ప్రభుత్వం అయితే ఇస్తుంది కదా. సో అందులో భాగంగా 13,000 నుండి 20,000కి అయితే కూడా పెంచుతామని అయితే కూడా ఈ యొక్క అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఇది కూడా మేనిఫెస్టోలో చేరుస్తామని అయితే కూడా చెప్పడం జరిగింది. సో అంటే ఇప్పుడు నేను ఏదైతే చెప్తున్నానో ఆ యొక్క పథకాలన్నిటికీ కూడా అమౌంట్ అనేది పెంచి ఆ యొక్క పథకాలన్నీ అయితే కూడా మేనిఫెస్టోలో ఉన్నాయని అయితే కూడా చెప్పడం జరిగిందండి. ఈ యొక్క పథకాలన్నీ మేనిఫెస్టోలో నుంచి డిస్కస్ చేసిన టాపిక్సే అండి. సో ఇక నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే మహిళలకు సంబంధించి ఫ్రీ సిలిండర్స్ అండి. అంటే సంవత్సరానికి 4 లేదా 5 సిలిండర్లు అనేది అయితే ఉచితంగా ఇవ్వడం అయితే జరుగుతుందండి. మనకు అంటే మనం బుక్ చేసుకున్నప్పటికీ కూడా అమౌంట్ అనేది, అంటే 1,000 రూపాయలకు సంబంధించి ఉంటే కనుక 500 రూపాయలు అనేది అయితే కట్ చేసి మిగతా 500 రూపాయలు మన అకౌంట్లోనే వేయడం జరుగుతుంది. అంటే సబ్సిడీ రూపంలో అయితే కూడా మనకు సిలిండర్స్ అయితే 4 నుండి 5 సిలిండర్స్ వరకు అయితే కూడా ఉచితంగా ఇవ్వడానికి అయితే ప్రభుత్వం అయితే మేనిఫెస్టోలో చేర్చిందండి ఈ యొక్క పథకానికి సంబంధించి కూడా. ఇక నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్టయితే ఫ్రీ కరెంట్ ఇవ్వడానికి కూడా ప్లాన్ అయితే చేస్తున్నారండి. అంటే మనకు ఇప్పుడు 200 యూనిట్, 300 యూనిట్లు, అలా యూనిట్స్ వైజ్గా మనకు డెడ్ లైన్ అనేది ఇచ్చి
ఆ యూనిట్స్ వరకే ఫ్రీ కరెంట్ అనేది అయితే ఇవ్వడం జరుగుతుందండి. సో ఇది కూడా మనకు మేనిఫెస్టోలో డిస్కస్ చేసిన టాపికే. ఇక ముఖ్యంగా చూసుకున్నట్టయితే వృద్ధులు, వితంతులు, ఒంటరి మహిళలు, HIV బాధితులు చూసుకున్నట్టయితే వారికి పెన్షన్ అనేది అయితే ఇస్తున్నారు కదా. ఆ యొక్క పెన్షన్ అనేది 3,000 రూపాయల నుండి అయితే కూడా 4,000 రూపాయలకు పెంచి ప్రతి నెల పెన్షన్ ఏ విధంగా ఇస్తున్నారో అదే విధంగా అయితే ఇవ్వడానికైతే సిద్ధమైతే చేస్తున్నారండి. సో ఇక దివ్యాంగులకు సంబంధించి 3,000 రూపాయలు అయితే ఇస్తున్నారు కదండి ప్రతి నెల వారికి సపరేట్గా. ఈ యొక్క 3,000 రూపాయల నుంచి 6,000కి అయితే కూడా ఇస్తున్నారండి. ఈ యొక్క పెన్షన్ అయితే ఇస్తామని కూడా పెన్షన్ అంటే మేనిఫెస్టోలో చేర్చి ఈ యొక్క పథకానికి సంబంధించి అంటే దివ్యాంగులు 6,000 నుండి అంటే 3,000 నుండి 6,000 రూపాయలకి అయితే ఇస్తామని అయితే కూడా చెప్పడం జరిగిందండి. ఇక విద్యార్థులకు సంబంధించి అమ్మఒడికి సంబంధించి అండి మనకు అమ్మఒడికి సంబంధించి చూసుకున్నట్టయితే 13,000 రూపాయలు అయితే ఇవ్వడం జరుగుతుంది కదా. ఈ యొక్క 13,000 రూపాయలు అనేది అయితే 20,000కు పెంచారని అయితే కూడా చెప్పడం జరిగిందండి. సో అమ్మఒడికి సంబంధించి ఎవరైతే ఆల్మోస్ట్ దాదాపుగా చూసుకున్నట్టయితే మనకు 4 లక్షల వరకు అయితే కూడా జనాభా అంటే ఉన్నారు కదా. సో అంటే 4 లక్షలు కాదండి, దాదాపుగా 49 లక్షలు 43 లక్షల వరకు అయితే కూడా లబ్ధి అయితే పొందారు మనకు 3 ఇయర్స్ నుండి. ఈ పథకానికి సంబంధించి చూసుకున్నట్టయితే 13,000 రూపాయల నుండి 20,000 రూపాయల వరకు అయితే కూడా పెంచుతామనేది కూడా చెప్పడం జరిగింది. ఇక వైఎస్ఆర్ చేయుతకు సంబంధించండి 18,750 రూపాయల నుండి 20,000కు పెంచి ఈ యొక్క పథకానికి సంబంధించి మహిళలు ఎవరైతే ఉంటారో వారికి లబ్ధి చేకూరుతుంది అనేది కూడా చెప్పడం జరిగిందండి. సో మనకు ఈ మేనిఫెస్టో డీటెయిల్స్ అన్నీ, ఈ పథకాలు అన్నీ డిస్కస్ చేసినవన్నీ చూసుకున్నట్టయితే మనకు ఈ నెల అంటే మనకు ఇంకా ఒక 2-3 రోజులు అంటే మార్చ్ నెలలో దాదాపుగా మనకు మార్చ్ 25వ తారీఖు లోపు మేనిఫెస్టోకి సంబంధించిన పథకాలు అన్నిటికీ సంబంధించి డిస్కస్ అయితే చేస్తారండి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు. సో మనకు మనం డిస్కస్ చేసిన మేనిఫెస్టో చూసుకున్నట్టయితే ప్రభుత్వం అనేది 2-3 రోజుల్లో రిలీజ్ చేస్తామని అయితే చెప్పడం జరిగిందండి. సో ఇదండి మేనిఫెస్టోకి సంబంధించి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు రిలీజ్ చేసిన ప్రభుత్వ పథకాలకు సంబంధించి అంటే పెంచిన అమౌంట్, పథకాలకు సంబంధించిన డిస్కస్ చేసిన అమౌంట్. మీకు వీడియో నచ్చినట్టయితే వీడియో అనేది కంపల్సరీగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీకు ఈ యొక్క వీడియో అనేది అయితే నచ్చితే కనుక కంపల్సరీగా ఈ పథకాలన్నీ మీకు లబ్ధి చేకూరుతాయి, మీకు ఈ యొక్క పథకాలకు సంబంధించి లాభం చేకూరుతుంది అంటే కనుక కంపల్సరీగా అయితే లైక్ చేయండి. అలాగే ఈ యొక్క పథకాలకు సంబంధించి ఏ చిన్న డౌట్ ఉన్నా కూడా కింద కామెంట్లు అయితే తెలియజేయండి. థ్యాంక్ యూ.